వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము లంబాడీలు వర్సెస్ ఆదివాసీలు అనేది గత కొద్ది కాలంగా మళ్ళీ మొదలైన ఒక ఉద్యమాన్ని చూస్తున్నాం. తెలంగాణలో ప్రధానంగా లంబాడీలు వాళ్ళు వలస జీవులు, స్థానికులు కాదు, వాళ్ళని స్థానిక రిజర్వేషన్ కోటాలో వాళ్ళు అక్రమంగా చొరబడ్డారు. సో వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రిజర్వేషన్ నుండి తొలగించాలని ఒక డిమాండ్ చాలా కీలకంగా వినిపిస్తున్న క్రమంలో లంబాడీల పక్షాన చాలా మొదటి నుండి నేను గత 22 సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చూస్తున్న రవీంద్ర నాయక్ వెరీ కమిటెడ్ లంబాడీ లీడర్ గాను, స్కాలర్ గాను ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నాడు. ఆయన ఒకవైపు మాట్లాడకుండా ఇరు వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలనేది ఎక్కువ మొదటి నుండి ఆయన దృక్పథం. సో అట్లాంటి దృక్పథం ఉన్న రవీంద్ర నాయక్ ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ వేదిక సమన్వయకర్తగా ఉన్నాడు. అలాగే లంబాడీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఉస్మానియాలో మన విద్యార్థి నాయకత్వాన్ని, ముఖ్యంగా అమ్ముడుపోని విద్యార్థి నాయకత్వాన్ని ఆత్మగౌరవ పోరాటాల వైపు తీసుకెళ్లే విధంగా ఏ పార్టీకి అమ్ముడుపోకుండా, ఏ పార్టీకి తొత్తుగా ఉండకుండా ఎక్కువ ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్న ఒక స్కాలర్గా, ఒక విద్యార్థి నాయకుడిగా, మా స్టూడెంట్గా ఇవాళ ఉస్మానియా విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు రవీంద్ర నాయక్ ఇవాళ మన స్టూడియోకి వచ్చాడు. ఖచ్చితంగా వారితో మాట్లాడదాం. ఈ అంశం మీద వారి అభిప్రాయాలు తీసుకుందాం. వెల్కమ్. జై భీమ్. నమస్తే. జై భీమ్. ఛానల్కి ధన్యవాదాలు సార్. డే 6కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మీకు ఒకటి, జై శ్రీరామ్ అని మార్వాడీలు అంటారు, మీరు జై రామ్ అని మీరు అంటారు. సో దాంట్లో ఉన్న తేడా ఏంది? అంటే మీ కల్చర్కి మార్వాడి కల్చర్కి సంబంధం ఉందని, వాళ్ళు వలసల వాదులే, మీరు వలస వాదులే, వాళ్ళు దోపిడీదారులే, మీరు దోపిడీదారులే వాదన ఆదివాసులకి చాలా కీలకంగా వినపడుతుంది. మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. వాస్తవంగా D6 ఛానల్కు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అసలు మీ ఛానల్కు వచ్చి నేను ఇవాళ వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్న మేధావుల్లో మొదటి నుంచి కూడా SC ST BCల పక్షాన మీ వాయిస్ గట్టిగా ఉంటుంది. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, అన్ని రకాలుగా లీగల్ నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, రాజకీయ అనుభవం ఉంది. మీ ద్వారా సమాజానికి కొంత తెలియజేయాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. యాక్చువల్గా అయితే సార్, ఇప్పుడు ఈ మా సమాజం ఏదైతే లంబాడీ సమాజం ఉందో, మాకు సమాజం పెట్టిన పేర్లే వేరు వేరు ఉన్నాయి. లంబాడీ, లమాని, బంజారా, ఇవి రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ వాస్తవంగా మాకు రెండే ఉన్నాయి సార్. మాకు కుల మతాలు అనేవి లేవు. గోర్ రెండే. కోర్ అంటే ఈ గోర్ కాని వ్యక్తులందరూ కోర్. ముస్లిం కానీ, హిందూ కానీ, బుద్ధు కానీ, క్రిస్టియన్ కానీ, ఎవరైనా కానీ కోర్. మా వాళ్ళు ఇంటికి వస్తే ఫలాని వ్యక్తి కూండ్రే, ఈయన ఎవరు, కోరా గోరా, ఈ రెండే అడుగుతారు. కానీ ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, లేదంటే కులము ఎస్సీ మాదిగనా, లేదంటే రెడ్డియా, బలిజనా, అట్లా అడగరు సార్. మా దగ్గర ఉన్నది ఈ రెండే సిస్టమ్. అయితే మీరన్నట్లు ఇప్పుడు మార్వాడీలు చెప్పే రామరామ్కి, మేము చెప్పే రామరామ్కి చాలా తేడా ఉంది. మేము రామరామ్ అనే పదాన్ని ఓన్లీ మనం పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కానీ కలుసుకున్నప్పుడు మాత్రమే సంబోధించము. మేము ఒకవేళ కొట్లాడుకున్న సందర్భంలో కూడా ఇంకా నీకు నాకు చెల్లుబాటు అయ్యేదానికి రామి అంటే ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇట్లా మేము చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. కానీ వాళ్ళ మార్వాడీలకు మాకు ఏ మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే మీరు సమాజానికి మీ ద్వారా తెలియజేసుకుంటే ఏంటంటే, మాకు ఈ సొసైటీతో అనుబంధం ఉంది. కానీ మేము ఎస్సీల ఇంట్లోతో మాకు ఈ పరిచయాలు ఉన్నాయి. మేము వాళ్ళ ఇళ్ళలోకి పోయినాము, మా ఇంట్లోకి వాళ్ళు వచ్చారు, రెడ్లు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు, వాళ్ళ ఇంట్లోకి మనం పోయినాము. మనకు ఇక్కడ అన్ని సంబంధాలు ఉన్నాయి, వ్యవసాయ పనుల్లో ప్రతి దాంట్లో ఉన్నాయి. కానీ మార్వాడీలకు మాకు ఎక్కడ ఉంది? ఏదో ఆ దేవనాగరిక లిపి భాష కొంచెం దగ్గరగా ఉందని చెప్పేసి ఇది కూడా సమాజం మా మీద జరుగుతుంది. మార్వాడీలు మీరు ఒకటే అంట కదా అని. కానీ మీరు ఎన్నడన్నా చూసారా సార్? మార్వాడి మేము వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళు మా ఇంటికి వచ్చింది. మనం ఇక్కడ ఉన్న సొసైటీ తోటి మనం ఉన్నాము. కానీ వాడు ఏనాడు మా వాళ్ళని చెప్పేసి మాకెన్నడూ వాళ్ళు హక్కున చేర్చుకున్నది లేదు. వాళ్ళలో వాళ్ళకు చాలా ఉంటాయి. ఎందుకంటే మనం చాలా తక్కువ కులం వాళ్ళని, అంటే మా వేషధారణ చూసి వీళ్ళు మా మార్వాడీలకు సంబంధం ఏంటన్నాయన, వీళ్ళు చాలా అన్టచబుల్స్ గా ఉన్నారని చెప్పేసి చాలా హీనంగా చూస్తారు మార్వాడీలు మమ్మల్ని. కానీ ఇప్పుడు ఎందుకో ఇక్కడ సమాజము, మీరు వాస్తవంగా చెప్పాలంటే మేము వాళ్ళకి ఏమైనా సపోర్ట్గా ఉంటే మీరు వారు ఒకటే అనాలి. కానీ మేము ఇక్కడ
ఇక్కడ ప్రతి సామాజిక ఉద్యమాల్లో లంబాడీలు ఉన్నారు, ప్రతి రాజకీయాల ఉద్యమాల్లో లంబాడీలు ఉన్నారు. ఇక్కడ ప్రతి హక్కుల గురించి మనం కొట్లాడుతున్నాం. ఎవరైతే ఇక్కడ సమాజం గురించి ఎవరి మీద దాడినా మనం ప్రతిస్పందిస్తున్నాం. అని మార్వాడీలకు ఇన్నాళ్ళు యూనివర్సిటీలో ఎప్పుడన్నా వాళ్ళకి ఫేవర్గా అయిన ప్రోగ్రాంలు పెట్టింది లేదు. ఎస్. ఇంకోటి రెండవది, ఇప్పుడు ప్రధానంగా ఆదివాసీలకు సంబంధించిన ఈ రిజర్వేషన్లలో ఎక్కువ మొత్తం సింహభాగం అంతా లంబాడీలో కొట్టేస్తున్నారని, వాళ్ళే తింటున్నారని, వాళ్ళ భూములు కూడా వాళ్ళే ఆక్రమించిందని, లంబాడీలు మైదాన ప్రాంతం వాళ్ళు, ఆదివాసీలు అడవి ప్రాంతం వాళ్ళు. సో కాబట్టి అడవి భూముల విషయంలో ఓన్లీ ఆదివాసులకే హక్కు ఉంటుందని, లంబాడీలకు లేదని ఈ రకంగా ఆర్గ్యుమెంట్ ఆదివాసులు తీసుకొస్తారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది వాస్తవంగా వస్తున్నది మొత్తం ఇక్కడే సార్, సమస్య అంతా వస్తున్నది ఇక్కడే. ఈ షెడ్యూల్ ఏరియా అంటారు దాన్ని, షెడ్యూల్ ఏరియా. దాన్ని ఏమంటారు అంటే అది 5th షెడ్యూల్ ఏరియాస్. వాళ్ళకి ప్రత్యేక రైట్స్ ఉన్నాయి ఆదివాసీలకు. అక్కడ మన రాష్ట్రంలో కానీ ప్రతి రాష్ట్రంలో వాళ్ళకు ఆ రైట్ ఉంది. అక్కడ భూమి, అక్కడ వనరులు, అక్కడ రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా అన్ని కూడా షెడ్యూల్ ఏరియాలో 100% వాళ్ళే అక్కడ అర్హులు. అక్కడ మనం సర్పంచ్ కూడా పోటీ చేయడానికి లేదు, 1 ఎకరం భూమి కూడా కొన్నికి లేదు. అయితే ఈ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈ ఏజెన్సీ బెల్ట్ అయితే ఎక్కడుందో మనకు అక్కడ నివసిస్తున్న లంబాడీలు కొందరు ఏజెన్సీ సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల, ఆ ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు ఉద్యోగాలకు అర్హత పొందడం వల్ల వీళ్ళకు జీవో నెంబర్ 3 అనేది ఒకటి ఉండే సార్, 100% ఉద్యోగాలు. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు ఈ సమస్య రాలే. ఎందుకంటే 100% ఉద్యోగాలు ఏజెన్సీలో వాళ్ళకు పోయినాయి. వాళ్ళకు అక్కడ చదువు వెనుకబడుతనం ఉందని చెప్పేసి వాళ్ళకి 8th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ చదువుకున్నప్పుడు రామారావు గారు వాళ్ళకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. వాచ్మెన్ నుంచి అక్కడ ఉన్న క్లాస్ 4 ఉద్యోగాలన్నీ, ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే, పంచాయత్ సెక్రటరీ అయితే, విఆర్ఓ అయితే, విఆర్ఏ అయితే, ఇలా రకరకాల డిపార్ట్మెంట్ల ఉద్యోగాలన్నీ కూడా షెడ్యూల్ ఏరియా వాళ్ళతో భర్తీ చేశారు. అక్కడ కొంతమంది ఇప్పుడు రాను ఫస్ట్లో ఏంటంటే కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు భర్తీ జరిగింది కాబట్టి అప్పుడు ఈ నినాదం రాలే. ఇప్పుడు ఎప్పుడైతే ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు కూడా కోయ, గోండులు వాళ్ళు కూడా మాతో విపరీతంగా ఇప్పుడు మాతో పోటీపడే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా విపరీతంగా చదువుకొని రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న లంబాడీలు వాళ్ళకు అక్కడ కాంపిటీషన్లో కొన్ని ఉద్యోగాలు లంబాడీలకు ఎక్కువ రావడం, అప్పటి నుంచి ఈ లంబాడీలు గోబ్యాక్ అనే నినాదం, ఈ లంబాడీలను ఎస్టీలకి వెళ్ళి తీసేయాలని నినాదం వచ్చింది. అది వాస్తవం. అయితే ఇప్పుడు ఒకటే మనకు లంబాడీలు కనుక వర్గీకరణ, ఎస్టీలో కూడా వర్గీకరణ జరుగుతాయి. ముఖ్యంగా వాళ్ళకు షెడ్యూల్ ఏరియా ఏదైతే ఉందో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి కాబట్టి, సో ప్రత్యేకమైన హక్కులు ఉన్నప్పుడు ఆ ప్రత్యేకమైన హక్కులను పరిరక్షించాల్సింది గవర్నర్ అయినప్పుడు, గవర్నర్ ఫెయిల్ అయితే అక్కడ లంబాడీల మీద ఎట్లా రుద్దుతారు? ప్రాబ్లం ఏంటంటే గవర్నరు అక్కడ ఆ భూమిని పరిరక్షించాలి, అక్కడ విద్య, ఉద్యోగ అన్నిట్లలో కూడా వాళ్ళ హక్కులను పరిరక్షించాల్సింది గవర్నర్. లంబాడీలు కాదు. లంబాడీలతో పాటు అక్కడ మైగ్రెంట్స్ అయిన ఓసీలు కూడా ఉద్యోగ అవకాశాలు పొందారు. అక్కడికి దొంగ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఈ రకంగా తీసుకున్న వాళ్ళని ఏమంటలేదు కానీ మిమ్మల్ని మాత్రమే, ఒక్క లంబాడీ కమ్యూనిటీని మాత్రమే టార్గెట్ చేయడము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకుంటున్నారు మీరు? దానికి సార్ ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ప్రశ్నించే తత్వం ఉన్న కులాలు ఏదైతే ఉంటాయో వాటి మీద ఈ అగ్రవర్ణాలు విడదీసి పాలించు అనేది చేస్తా ఉన్నారు. అది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ప్రశ్నించే కులమే ఉండొద్దు, ప్రశ్నించే తత్వం ఉంటే ఇంకా చాలు. ఈ కులం డెవలప్ అయిందను, లేదంటే వీళ్ళు రాజకీయాలు వస్తున్నారు, తోటి కులంతో గొడవ పెడతారు. వేరే సేమ్ తోటి మీరు ఎంత ఫేస్ చేసారు నేను చూసిన యూనివర్సిటీలో. మీరు వాస్తవంగా మాట్లాడితే మీ మీద దాడులు జరిగినాయి. అయితే సమాజంలో ఎట్లా అంటే వాస్తవం మాట్లాడేటోడు ఉండొద్దు. ఈ అగ్ర కులాల పెత్తనాన్ని, కులాలు మీరు మొత్తం తినిపోతున్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది అదే సార్. ఐటీడీఏలో మొత్తం ఫండ్స్ అంతా కూడా ఇప్పుడు జనాభా ఆధారంగానే పోతుంది. జనాభా బలంగా ఉన్న లంబాడీ జనాభా కూడా దానికి తోడైంది. ఆ బడ్జెట్ కానీ, ఆ రాజకీయాల, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అన్నిటికీ తోడైంది. అయితే ఐటీడీఏలో ఫండ్స్ గత 80 సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వస్తున్నప్పటి నుంచి ప్రభుత్వాలు ఖర్చు చేస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ట్రాక్టర్లు ఇస్తారు, వాళ్ళకి పంప్ సెట్లు ఇస్తారు, వాళ్ళకి కిరాణంలు ఇస్తారు, వాళ్ళకి స్ప్రింక్లర్లు ఇస్తారు, అన్ని ఇస్తారు ఐటీడీఏల నుంచి ఎప్పుడు అడిగితే అప్పుడు. కానీ వాళ్ళ ఇంటి ముందులా ఉండవు. అంటే ఇక్కడ ఎవరో బినామీ తినిపోతుండు. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడగానే ఉంది. ఆ చెర నుంచి వీళ్ళు బయటపడాలి. మొదట ఉద్యమాలు చేయాల్సింది ఎక్కడంటే తోటి సాటి కులం మీద
కాకుండా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి సార్, రాజకీయాల్లో ఇప్పుడు లంబాడీల ప్రాతినిధ్యం ఎంత ఉందంటే ఎమ్మెల్యేలు 5 మంది. ఇక్కడ ఎవరైతే గోండు కోయ ఉన్నారో వీళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చట్టసభలో. ఇక చట్టసభలో వీళ్ళకి న్యాయం జరిగినట్టే కదా. అవును. చట్టసభలో ఇక్కడ వీళ్ళు 70% లంబాడీలు ఉన్నారు, 30% ఎవరు ఆదివాసి తెగలన్నీ కలిపి ఉన్నాయి. అంటే వీళ్ళు 9 తెగలు చేసి అని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ 9 తెగల్లో ఉన్నాయి. మరి ఇక్కడ 2 కులాలే, సీతక్క కోయ, ఆయన తెల్ల వెంకట్రావు కోయ, ఇప్పుడు ఆదినారాయణ కోయ, ఇంకో ఎమ్మెల్యే కోరం కనకయ్య కోయ. అంటే ఏ పార్టీలో చూసినా వీళ్ళు కోయోలే. ఇంతమంది నువ్వు భద్రాచలం ఖమ్మం ఏరియా నుంచి బెల్ట్ నుంచే మీరు ఇంతమంది ఉన్నారు, వరంగల్ దాని నుంచి ములుగు సీతక్క తీసుకుంటే. అక్కడ చూసుకుంటేనేమో మన ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది మన ఆసిఫాబాద్ నుంచి, ఆమె గోండు కోమలక్ష్మి. అక్కడ ఎంపీ ఆయన కూడా గోండు నాగేష్. అంటే వీళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యంలో ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. వీళ్ళ జనాభా శాతం కంటే కూడా వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. మనం పర్సెంటేజ్ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 7 మంది లంబాడీలో ఎక్కడ మార్కెట్లో పోయినా కనబడతారు. నీకు కొన్ని జిల్లాలో కామారెడ్డి లాగుతుంటే బస్ స్టాండ్ మొత్తం లంబాడీలతో నిండి ఉంటుంది. అంటే కొన్ని ఏరియాలో ఎట్లా ఉందంటే మన జనాభా కనబడుతుంది. ఆ జనాభా శాతం పరంగా లెక్కిస్తే కోయ గోండ్లు అనేటోళ్ళు విపరీతంగా డెవలప్ అయ్యారు లంబాడీల కంటే ఎక్కువ. కానీ వీళ్ళు పీవీటీజీస్ గ్రూప్ని ముందర పెట్టి వాళ్ళకు చూపించి, మరి మీరు ఎందుకు లంబాడీలకు ఓకే మన గురించి డెవలప్ అయిన దాని గురించి ఈక్వల్ షేర్ గురించి మాట్లాడదాం. అంతకుముందు మళ్ళీ వీళ్ళ సంగతి ఏంది, ఏది తోటి కోలాం ప్రధాన్ చెంచు ఒరిజినల్ గా బాగా మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళని మీరు ఎందుకు మీకు వచ్చే అవకాశం వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? ఒక ఎమ్మెల్యే చేసి చూపించండి మీరు నిజంగా. నేను కూడా నా ఆర్గ్యుమెంట్ కూడా అదే, ఎస్సీల ఉపకులాలకు న్యాయం చేయలేని మాదిగలు కానీ మాలలు కానీ ఇవాళ మీ ఇద్దరి గురించే మాట్లాడుతున్నారు. అట్లనే ఇవాళ ఓన్లీ కోయ గోండు వాళ్ళు లబ్ధి పొందకుండా ఒక్క లంబడిలోనే టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అసలు కొట్టుకోపోయే భూమిని కొట్టుకోపోయేది కమ్మోళ్ళ 100% సార్ మీరు అన్నది. అక్కడ ఖమ్మం జిల్లాలో కానీ అక్కడ కమ్మాలందరూ కూడా వాళ్ళ కులం ఒక వారే ఉంటది. తర్వాత కోయ కులం నుంచి ఒక ఆమె చేసుకొని 100-200 ఎకరాలు రెడ్లు ఉంటారు. తర్వాత వాళ్ళు కబ్జా ఇట్లా వాళ్ళకు కూడా 2 పిల్లలు ఉంటారు. ఆదివాసులు పెట్టుకుంటారు బినామీలుగా. అది అంటే వాళ్ళ మీద మాట్లాడలేదు, టార్గెట్ చేస్తలేదు. అసలు అగ్రవర్ణాలు ఇంత దోపిడీ చేస్తున్నా ఇంతేదో సార్. జీవో 3 100% షెడ్యూల్ ఏరియాలో వాళ్ళకు 100% ఉద్యోగం అది కొట్టేస్తే ఎప్పుడైనా మూమెంట్ వచ్చిందా? చూసిరా ఆదివాసీ ఎమ్మెల్యే ఇంతమంది ఉండి ఏనాడైనా ఒక రాష్ట్ర బంధుకు పిలిపించారా? ఏజెన్సీ ఏరియా బంధుకు పిలిపించారా? ఏలేదు. దాన్ని కూడా లంబాడీలో కొట్టారు. మీరు చూసారు కదా సార్, 6-10% రిజర్వేషన్ సాధించుకుని కేసీఆర్ మెడల్ వంచి సాధించేది లంబాడీలే కదా సార్. లంబాడీలో ఏ సామాజిక ఉద్యమాలు లేరు సార్. ప్రతి సామాజిక తెలంగాణ మూమెంట్ లో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం. అదే ఆదివాసులు ఏం కోరినప్పుడు ఏది మన సపరేట్ స్టేట్ కోరారు. సపరేట్ స్టేట్ అంటే ఆదివాసీ స్టేట్ కోరారు. కానీ మనం సమాజంతో కలిసే మనం అన్ని ఉద్యమాలు చేస్తున్నాం. ఆదివాసీల పట్ల మాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆదివాసీలతో మేము శత్రుత్వం కోరుకోవడం లేదు. వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి పోరాడడానికి కూడా మేము ముందుంటాం ఎప్పుడైనా. కానీ అంటే చివరిగా ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంది అనుకుంటున్నారు? దీనికి పరిష్కారం సార్ ఇంకా వాస్తవంగా చెప్పాలంటే ఈ లంబాడీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్ళకు మాకైతే ఇక్కడ ప్లేన్ ఏరియాలో ఒక్క బడ్జెట్ కూడా మన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల కేటాయింపులే ఉంటాయి, కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరగదు. మాకు ఇక్కడ మాడా అని చెప్పేసి ప్లేన్ ఏరియా ఐటీడీఎల్ అని మనం అక్కడ పోతే బోర్డులే కనిపిస్తాయి, దానికి ₹1 కూడా ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే దీనివల్ల చదువుకొని నిరుద్యోగులుగా మారుతున్నాం. లేని రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నాం. ఉద్యోగాలే లేవు. అవి భర్తీ ఎప్పుడైతాయో, ఎప్పుడు పేపర్ లీక్లు అవుతాయో, మళ్ళీ దాన్ని ఎప్పుడు కోర్టు పోయి అవి మళ్ళా పెండింగ్ అవుతాయో కూడా తెలియదు. దాని గురించి మనం సంవత్సరాల ఉద్యమాలు కొట్లాటలు చేసుకుంటూనే ఉంటున్నాం. ఫస్ట్ మన రిజర్వేషన్ ఎంత అమలు అవుతుందో అది చూడాలి సార్ మేధావులు. మనకి ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్స్ ఫలాలు ఇప్పుడు 15% ఎస్సీలకు ఉంటే 15% మన విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో అన్నింటిలో మనకు బడ్జెట్లో మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? చేస్తలేరు. మనము ఆ కంచం లేచిన దాన్ని మనకు చూపిస్తున్నారు అంతే, కానీ మనం ఒక ముద్ద అందుకునేకపోతే దూరం చేస్తున్నారు. అది లేనే లేదు. ఫస్ట్ దాన్ని సాధిద్దాం. దాని తర్వాత మనకు చైతన్యాన్ని బట్టి మనం ఏ విధంగా కమిషన్లు వేసుకొని వెనుకబాటు ఆధారంగా దానికి ఇంకా ఏదైనా కావాలంటే బడ్జెట్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా చూసుకుంటే కేంద్రంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి,
దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇక్కడ ఏదో వచ్చిందని చెప్పి సంకలు కొట్టుకుంటున్నారు కానీ మరి కేంద్రం మరి కేంద్రంలో ఏది టాప్ టాప్ ఉద్యోగాలన్నీ అక్కడ ఉన్నాయి కదా. మరి సేమ్ ఇది కూడా అట్లే జరుగుతుంది. ఇప్పుడు నేను సరే వర్గీకరించుకుందాము కావాలంటే వాళ్ళ జనాభా ప్రకారం ఒక మాట మాట్లాడితే అక్కడ కేంద్రంలో ఏంది పరిస్థితి? లక్షల ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ బోగస్ ఉద్యోగాలు చూపెట్టి మన చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టే ఉద్యోగాలు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. నీ జీవితాంతం అంతా దాంట్లోనే పోవాలి, లాస్ట్కు నువ్వు పిచ్చోడే తిరగాలి. రెగ్యులర్ క్యాలెండర్ పరంగా జరిగే ఉద్యోగాలు యూపీఎస్సీ అయితే ఏంది, ఎస్ఎస్సి అయితే ఏంది, ఆ రిక్రూట్మెంట్ రైల్వే అయితే ఏంది, భారీగా ఉన్నాయి. ఎన్ఎఫ్సి చాలా ఉద్యోగాలు ఉంటాయి దాంట్లో. అవి మనం దాని గురించి అస్సలు మాట్లాడతలేము. ఇంకోటి ఇక్కడ లంబాడీలు కాదు, మీరు మీనాస్ చూసుకుంటే సార్ రాజస్థాన్లో మీనాస్ ప్రతి సివిల్ సర్వీసెస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కానీ చూస్తే వాళ్ళు కూడా ఎస్టీలో ఉన్నారు. వాళ్ళని మనం ఒక 2% కూడా వాళ్ళకి రీచ్ అవుతలేము. మనం ఇక్కడే కొట్లాడుతున్నాం. రాజస్థాన్లో ఉన్న మీనాలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను తీసుకుపోతున్నాం. ఇంకా మనలో చైతన్యం రావాలి. చైతన్యం వచ్చి మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఏదైనా మనకు అసమానతలు జరిగితే దాని గురించి మనం పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ అనవసరంగా ఇక్కడ చూడండి సార్, మీరు ఈ సోయం బాబురావు ఎక్కడ పార్టీలో తన బీజేపీలో ఉన్నాడు, గెలిచిండు పోయిండు, అక్కడ ఈ ఉద్యమం స్టార్ట్ చేసిండు ఆయన లంబాడీ తినబోతున్నారు. కానీ తను ఇప్పుడు 2 అంటారు, వాళ్ళు దొడ్డిదారిన వచ్చిరని ఒకటి అంటారు, ఇంకోటి ఏంటంటే మొత్తము ఏదంటారు వలస లంబాడీలు అనేది ఒకటి అంటారు, దొడ్డిదారిన వస్తున్నారు అనేది ఒకటి. సార్ పార్లమెంట్కి దొడ్డిదారి ఉంటుందా సార్? దొడ్డిదారి రానికి పార్లమెంట్కి దొడ్డిదారి ఉంటుందా? అంటే మనం చదువుకున్న వాళ్ళం కూడా దొడ్డిదారి పదం ఎట్లా ఉపయోగిస్తారు సార్? ఇప్పుడు అది మా ఆత్మగౌరవ సమస్య అయింది. రిజర్వేషన్ ఫలాలు తర్వాత సంగతి. దొడ్డిదారిన మనం ఎట్లా వస్తాము? పార్లమెంట్లో చట్టం అయింది కదా 1976 అనేది, ఒక ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సరే అది సందర్భంలో ఎప్పుడు తీసుకొచ్చారు, దాని పార్లమెంట్కి అధికారాలు లేవా, దాని మీద చర్చిద్దాం. దాని మీద మీరు కోర్టు పోయారు, ఆ కోర్టులో అది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు ప్రతి ఏరియాలో ఒక రెచ్చగొట్టే మీటింగ్లు లంబాడీలు, రోజు చదువుకున్న వాళ్ళు కూడా లంబాడీలు వలసవాదులు. సార్ మనకు స్వతంత్రం 1948లో ఇక్కడ వచ్చింది సార్ తెలంగాణ. లంబాడీలు ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఇప్పుడు మా ఏరియాలోనే సీఎం కాన్స్టిట్యున్సీలో శ్రీ గురులోకమోసన్ మందిర్ అని 4 సంవత్సరాల క్రితం ఉంది అక్కడ. అంటే భారతదేశానికి మనకు హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ వచ్చిన తర్వాత నీవెవరో, నేనే, ఎల్లయ్య ఎవరు, మల్లయ్య ఎవరు, పోచయ్య ఎవరు అనేది సమాజానికి తెలిసింది. మనకు ఆ భూముల మీద కొంత మనకు హక్కులు ఇవ్వబడ్డాయి, అన్నీ ఇవ్వబడ్డాయి. మనకు పశువులకు కూడా గణన ఉండే కానీ మనుషులకు లేకుండే. అలాంటిది మనకు ఓటు ఇవ్వడం వల్లే ఎస్సీ ఎస్టీ వర్గాలకు మనం క్యాల్కులేట్లో కౌంట్లోకి వచ్చినాం. ఇంకా నువ్వు అంతకుముందు నుంచి నువ్వు వలస వచ్చినావు అంటే మేము వలస ఎప్పుడు వచ్చినాము? ఎవరైనా కంటి మీద మీకు వలస కనబడుతుందా? ఇంకోటి ఏం చేస్తారా, మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వీళ్ళు చాలా వలస వచ్చారంటారు. సార్ కర్ణాటకలో మీకు తెలుసు, అక్కడ లంబాడీలో అన్టచబుల్స్. ఎందుకు అన్టచబుల్స్ అంటే అక్కడ లింగాయత్లో పైనుంచి నీళ్ళు పోసిర్రు మాకు కూడా, కాబట్టి అక్కడ ఎస్సీలో చేర్చారు. దాన్ని మనం చదివేలేదు సార్, మన వయసే లేదు, మనం దేంట్లో పడేస్తే దాంట్లో ఉన్నాము. కానీ అక్కడ మీరు ఎట్లయితారంటే మాకేం తెలుసు, మా ప్రభు ఎవడో చేర్చిండు ఉన్నాము, ఎవరో ఏదో పేరు పెట్టిర్రు, ఆ పేరుతోటే పిలువబడుతున్నాం, పలుకుతున్నాము. కానీ మనకి ఎక్కడ రాజస్థాన్లో కూడా అంతేగా, రాజస్థాన్లో కూడా అంతే. ఎక్కడ ఓసీలుగా లేము అసలు. రాజస్థాన్లో మా జనాభా చాలా తక్కువ. రాజస్థాన్ నుంచి వస్తున్నారు అని అంటారు కానీ రాజస్థాన్లో మా జనాభానే లేదు, అక్కడ చాలా తక్కువ. మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఓల్డ్ నిజాం స్టేట్లో ఉంది, అది పెద్ద సంఖ్యలో ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అక్కడ మాకు రిజర్వేషన్ ఫలాలు దొరకలేదని చెప్పేసి వాళ్ళు ఎస్టీలో చేర్చారు. మరాఠాలో చేర్చారు కదా సార్, హైదరాబాద్ గజెట్ అని. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం నడుస్తుంది, అక్కడ కూడా మాకు హైదరాబాద్ గజెట్ ప్రకారం మాకు ఎస్టీలో చేర్చాలని. అంటే ఇక్కడ మేము వలస వచ్చింది ఎప్పుడు? నిజాం స్టేట్లోనే ట్రైబ్స్గా ఉంది. బ్రిటిష్ వాడు మమ్మల్ని బిజినెస్ పరంగానో ఇంకో దానికో వాడుకున్నాడు. దాని అంటే ఈ ఏదైతే ఎడ్ల బండ్లు దాని ప్రకారం ఉంది. మనకు క్రిమినల్ ట్రైబ్ పెట్టింది సార్ కదా సార్. మనం ఓన్లీ ఆహారం కొరకే దొంగతనం చేసినాం సార్, ఎవరిని ఆస్తులు కొలగొట్టలేదు. పేదోళ్ళు ఒకరి చేనులో ఎందుకు పోయారంటే ఆనాడు ఆహారమే లేదు, మన భూమే లేదు. పిల్లల్ని బతికించుకోవాలంటే ఏదో వరి కంకులో లేదు జొన్న కంకులో తీసుకొచ్చినాం. దాన్ని మనకున్న అక్కడ అగ్రవర్ణాలని వీడు దొంగ, వీడు లచ్చరాం దొంగ, వాడు గన్య దొంగ, వాడు వెంకటే దొంగ అని వీళ్ళు క్రిమినల్ టైప్ అని మన మీద కేసులు పెట్టించి మన మీద ఇది చేశారు. బంజారా హిల్స్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ గా తెలంగాణలో లంబాడీలు ఎప్పటి నుంచో ఉన్నారు. బంజారా దర్వాజా పెట్టారు కదా సార్, బంజారా దర్వాజా పెట్టారు. నిజాం స్టేట్ లో ఒక కీలకంగా ఉన్నారనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇక మనకు వాస్తవం చెప్పండి, మేము రైట్స్ కొరకు దాని గురించి లెక్కల కొరకు మీలాంటి మేధావులు ఉన్నారు. కానీ
తెలియక. ఇంకోటి సార్ జనాభా ఒకటేసారి వచ్చినట్టు నేను మిస్ అయినవి. 1971 వరకు మేము బీసీఏలో ఉన్నాము సార్, అవును. అది తెలిసిందే కదా. డీనోటిఫైడ్ ట్రైబ్లో బీసీఏ గ్రూప్లో ఉన్నాం, అది వాస్తవమే. కానీ ఎస్సీ ఎస్టీల లెక్కలని పెడతారు. మేము బీసీఏలో ఉన్నాం కాబట్టి మా జనాభా ఎంత ఉందని చూపించలేదు. కానీ 1971లో రాయలసీమ ఆంధ్రాలో ఉన్న లంబాడీలు ఎస్టీ కేటగిరీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభా ఉంది సార్ 1,00,000. అవును. 1971 వరకు వాళ్ళ 1,00,000 వాళ్ళకి కనబడుతుంది. అవును. అయితే మమ్మల్ని 76లో ఈ యాక్ట్ అయిన తర్వాత 77 నుంచి మేము ఈ అమల్లోకి వచ్చిన తర్వాత మేము 81 లెక్కల్లో దేంట్లో పోతాం సార్? ఎస్టీలో చేర్చినాక ఎస్టీలో పోయినాం. అప్పుడు ఇప్పుడు అది ఇది కలిపి ఎక్కువ 81 జనాభాలో వచ్చేసరికి మేము ఇక్కడ ఉన్న వాళ్ళం 8 లక్షలు దాదాపు ఉంటే 8.5 ఉంటే అదొక 1,00,000 కలిపితే 10.5 మేము జనాభా దాంట్లో లెక్కలు వస్తే దాన్ని పట్టుకొని వచ్చారు మన ప్రొఫెసర్ వలస వచ్చారు. మేము సమాజానికి జరుపుతున్నాం, మేధావులకు జరుపుతున్నాం. మన ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నారో వారికి కూడా చెప్తున్నా, మీ వీడియోలో మీరు ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మీకు జనాభా అనేది ఎట్లా పెరిగింది అనేది చూపిస్తున్నాం. కానీ రిజర్వేషన్ ఉంటే మా కర్ణాటకలో 17% సార్ రిజర్వేషన్. కర్ణాటక పోవచ్చు కదా వలసలు, మీకు తెలియదు కర్ణాటకలో ఎస్సీ రిజర్వేషన్ ఎంత సార్? ఎప్పటి నుండో అక్కడ 17%. ఇక్కడ ఉన్న ఇప్పుడు మొన్న 4 ఉండే, దాని తర్వాత 6 అయింది, ఇప్పుడు 10 అయింది. మేము వలసలు వచ్చినది ఉంటే అక్కడికి వెళ్తాం కదా. నాది కొడగల్ కాన్స్టిట్యూన్సీ సార్, పక్కనే కర్ణాటక. మరి నేను అటు పోవాలి కదా, ఇటు ఎందుకు వచ్చినా, ఈడ ఎందుకున్నా? మహారాష్ట్ర కూడా కొన్ని డిస్ట్రిక్ట్లన్నీ వాళ్ళకి బార్డర్ ఉన్నాయి, అటు పోతారు కదా. నిజాం స్టేట్ లో భాగమే అట్లా పోతారు కదా. రిజర్వేషన్ కొరకు రాలేదు. సమాజానికి మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నది అంటే, ఎవరు వలసలు వచ్చినా పని చేసుకోవడానికి వస్తారు, కూలీనాలు చేసుకోవడానికి వస్తారు. కానీ రిజర్వేషన్ ఉందని చెప్పేసి వలస పోయినట్టు ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీ లేదు. రిజర్వేషన్స్ ప్రపంచంలో ఎక్కడ లేదు, పని కోసం పోతారు. వలస ఎప్పుడు కూడా పని కోసం పోతారు. నేను కూడా ఆదివాసీ నాయకులకు మీకు ఈరోజు D6 ఛానల్ ద్వారా మీకు ఈ సమాజాన్ని మీరు అంటే ఇది మిస్ గైడ్ చేయకుండా అమెరికా పోయేటోళ్ళంతా రిజర్వేషన్ కోసం పోతారా? ఉపాధి కోసం గల్లు పోతాను, రిజర్వేషన్ కోసం పోతారు. సో ఎక్కడైనా ఉపాధి కోసం పోతారు. కాబట్టి ఉపాధి కోసము ఈ ప్రాంతంలో వచ్చిన ప్రజలు ఎవరు ఉపాధి కోసం ఉన్నారు. దాంట్లో ఇప్పుడు అట్లాంటి 5% ఓసీల జనాభా పెరగడానికి కారణం ఏమో తెలుసా? నార్త్ ఇండియా నుండి వచ్చిన ఓసీలు వాళ్ళ జనాభా ఎక్కువ పెరిగింది కాబట్టి, వలస వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి క్యాస్ట్ సెన్సస్ లో వాళ్ళు యాడ్ చేశారు. అందుకే వాళ్ళు ఇంకా ఆర్థిక రాజకీయ రంగాల్లో వాళ్ళు ముందున్నారు. డబ్బు పరంగా చాలా విపరీతంగా ఉన్నారు. వ్యాపారం టాప్ లో. లంబాడీలు ఇక్కడ ఎవరి వ్యాపారాన్ని కొల్లగొట్టలే, ఎవరి రాజకీయ హక్కుల్ని కొల్లగొట్టలే, ఎవరిని కూడా ఇక్కడ బిజినెస్ లో మేము బిజినెస్ కమ్యూనిటీ కాదు, బిజినెస్ చేయలేదు. ఈ సొసైటీకి ఫలాలు అందించినాం, మామిడి పండ్లు అందించినాం, కూరగాయలు అందించినాం, ఇలాంటివన్నీ కూడా అందించినాం. కానీ ఈ సొసైటీకి సేవనే చేస్తున్నాం. కానీ ఎడ్ల బండ్లు కట్టుకొని కూలి పని చేసినాం, ఏది ఆర్తీలలో ధాన్యాలు తరలించినాం, అన్ని చేసినాం. కానీ ఎక్కడ మేము ఈ సొసైటీని దోచుకున్నాం మార్వాడీలకి? ఎక్కడ మేము కల్తీ ఏమైనా వ్యాపారం చేసినామా? ఏమైనా కల్తీ 2 నంబర్ దందాలు ఎప్పుడైనా చేసినామా? మోసం ఎక్కడ చేసినాము? మొత్తానికైతే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే మార్వాడీలకు లంబాడీలకు ఏం సంబంధం లేదు. లంబాడీలు వలసవాదులు కాదు, దోపిడీదారులు అంతకన్నా కాదు. వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికి, మిగతా ఎస్సీ లాగానే బతికి, ఎస్టీ లాగానే బతికి. మాకు అటాచబుల్ ఉంది సార్. మాకు హైదరాబాద్ ఎవడు కిరాయికి ఇల్లు లంబడోడు అంటే పొద్దుస్తా మనకి ఆటోలు అన్ని వాళ్ళే నడుపుతా ఉంటారు. ఆటోలు, క్యాటరింగ్, భవన నిర్మాణ కార్మికులు ఏ రంగంలో లేవు సార్. ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు ఎస్సీలు చేస్తున్నారు పారిశుద్ధ్యం. ఇప్పుడు పారిశుద్ధ్య బండ్లన్నీ మావే, లంబడోళ్ళవే. మీరు మున్సిపాలిటీలో చూస్తే ఈ చెత్త తీసుకుపోయే బండ్లని నాగర్ కర్నూలు, మహబూబ్నగర్, అచ్చంపేట జిల్లాల నుంచి, ఇక్కడ జనగాం నుంచి, పక్క జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో చెత్త తీసుకుపోయే బండ్లని లంబడోళ్ళే చేస్తున్నారు. అదే ఇప్పుడు కాబట్టి లంబాడీలు దోపిడీదారులు అనడం అబద్ధం అని చెప్పేసి మన రవీందర్ చాలా ఆధారాలతో మన ముందు ఉంచాడు. చర్చ కోసం మీరు కూడా ఓపెన్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మేము మాట్లాడే దాంట్లో యథార్థం ఎంత ఉంది, ఈ రవీంద్ర నాయక్ వాస్తవాలు మాట్లాడా, అబద్ధాలు మాట్లాడా అనే అంశాల పట్ల మీ ఓపెన్గా మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే తిరిగి మళ్ళీ ఇంకా ఆదివాసీ నాయకులతో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తాం. ఖచ్చితంగా వాస్తవంగా ఎవరు మాట్లాడినా ఎప్పుడు కూడా నేను పీడితుల పక్షానే ఉంటా. ఇవాళ ఆదివాసులకు కొంత అన్యాయం జరిగింది కొన్ని రంగాలు అనే విషయంలో లెక్కలైతే అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి
అది వర్గీకరణ ద్వారా పరిష్కారం చేసుకుందామా, లేదంటే ఇంకా వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి ఇప్పటికున్న ఐటీడీఏ కరెక్ట్గా లేదు. ప్రత్యేక డెవలప్మెంట్ కార్పొరేషన్ లంబాడీల కోటి ఆదివాసుల కోటి ఏర్పాటు చేసిన సంతోషం. సో ఆ రకంగా మనం ముందుకెళ్ళడానికి కొన్ని మార్గాలు చూపెట్టాడు రవీందర్. ఆ దిశగా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం చేయాలండి. అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అనే విషయంలో మీరు కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్. నమస్కారం. నమస్కారం, జై భీమ్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.